నమస్తే వెల్కమ్ టు తెలంగాణ ఎక్స్ప్రెస్. భద్రాచలం పట్టణంలో ఆక్రమణలపై సామాజిక కార్యకర్త పూనెం ప్రదీప్ కుమార్ నిరసన దీక్ష చేపట్టారు. అంబేద్కర్ సెంటర్లోని మన్యం విగ్రహాల దగ్గర ఒకరోజు దీక్ష నిర్వహించారు. ప్రభుత్వ భూములు, డ్రైనేజీలు, ఫుట్పాత్లు ఆక్రమణలకు గురవుతున్నాయని ఆయన ఆరోపించారు. డ్రైనేజీలు మూసివేయడంతో పారిశుద్ధ్య సమస్యలు, ఫుట్పాత్ల ఆక్రమణతో ట్రాఫిక్ ఇబ్బందులు పెరుగుతున్నాయని తెలిపారు. అధికారులు వెంటనే స్పందించి ఆక్రమణలు తొలగించి ప్రభుత్వ స్థలాలు, డ్రైనేజీలు, ఫుట్పాత్లను పరిరక్షించాలని డిమాండ్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడులో రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాజీవ్ గాంధీ విగ్రహానికి వైరా ఎమ్మెల్యే రామ్దాస్ నాయక్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశ ప్రజల సుఖ సంతోషాల కోసం రాజీవ్ గాంధీ మంచి పరిపాలన అందించారని అన్నారు. గ్రామ పంచాయతీ చట్టం ద్వారా ప్రజలకు అధికారాన్ని చేరువ చేశారని, దేశంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అభివృద్ధికి బాటలు వేశారని కొనియాడారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుకు హైకోర్టులో ఊరట లభించింది. దీంతో పార్టీ శ్రేణులు సంబరాలు నిర్వహించారు. రేగా కాంతారావుపై కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కుట్రలో భాగంగానే తప్పుడు కేసులు నమోదు చేసిందని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్ బడుగుల సుమతి ఆధ్వర్యంలో కాప్రా సర్కిల్ పరిధిలోని ఏఎస్ రావు నగర్, అణుపురం కమ్యూనిటీ హాల్లో సంస్కార్ మెగా కౌన్సిలింగ్ సదస్సు నిర్వహించారు. ఈవ్ టీజింగ్ కు పాల్పడి షీ టీమ్స్ కు పట్టుబడిన యువకులు, పురుషులు, మైనర్లకు ఈ సందర్భంగా కౌన్సిలింగ్ ఇచ్చారు. 2 నెలల్లోనే 252 మందికి పైగా ఈవ్ టీజింగ్ చేస్తూ పట్టుబడ్డారని సిపి సుమతి తెలిపారు. ఎల్బీ నగర్ చౌరస్తాలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 82వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్రెడ్డి రామ్రెడ్డి రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టెలికాం వ్యవస్థలో అనేక సంస్కరణలు తీసుకువచ్చిన గొప్ప నేత రాజీవ్ గాంధీ అని కొనియాడారు. 21 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలకే యువతకు ఓటు హక్కును కల్పించిన గొప్ప నాయకుడు అని కొనియాడారు. హైదరాబాద్ రామంతపూర్లోని జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల దగ్గర విద్యార్థులు ఆందోళన చేపట్టారు. శక్తి స్కీమ్ ను తొలగించాలంటూ జీవో 97ను రద్దు చేయాలంటూ డిమాండ్ చేశారు. 3 రోజులుగా నిరసనలు కొనసాగిస్తున్న విద్యార్థులు కళాశాల నుంచి ర్యాలీగా బయలుదేరగా పోలీసులు అడ్డుకుని తిరిగి కళాశాల వద్దకు పంపించారు. పాలిటెక్నిక్ కోర్సు పూర్తి చేసి ఎంట్రన్స్ ద్వారా బీటెక్ 2వ సంవత్సరంలో చేరాలనుకునే పేద, ఆర్థిక వెనుకబడిన విద్యార్థులకు శక్తి స్కీమ్ అడ్డంకిగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. జగిత్యాల జిల్లా కోరుట్లలో పాలిటెక్నిక్ విద్యార్థులు ఆందోళనకు దిగారు. కొత్త బస్టాండ్ వద్ద ఏబీవీపీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. పాలిటెక్నిక్ విద్యా వ్యవస్థలో మార్పులను వ్యతిరేకిస్తూ 97 జీవోను వెంటనే ఉపసంహరించుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. విద్యార్థులు రాస్తారోకోతో కొత్త బస్టాండ్ పరిసరాల్లో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా దహేగాంలో డబుల్ రోడ్డు పనులు త్వరగా పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. కొత్మీర్ గ్రామం నుంచి మండల కేంద్రం వరకు మంజూరైన రహదారి పనులు నత్తనడకన సాగుతున్నాయని నాయకులు ఆరోపించారు. రోడ్డుపై బైఠాయించిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రోడ్డు పనులు ఆలస్యం కావడంతో ప్రయాణికులు, వాహనదారులు, స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్, గాంధీనగర్ కాలనీలో పోలీసులు విస్తృతంగా కార్డన్ సెర్చ్ నిర్వహించారు. డీఎస్పీ వహీదుద్దీన్ పర్యవేక్షణలో టౌన్ పోలీసులు కాలనీని చుట్టుముట్టి ఇళ్లలో తనిఖీలు చేపట్టారు. వాహనాల ధృవపత్రాలను పరిశీలించగా సరైన పత్రాలు లేని 63 మోటార్ సైకిళ్లు, ఒక ఆటోను పోలీసులు స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. నేరాల నియంత్రణ, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేందుకే తనిఖీలు చేపట్టినట్లు సీఐ ప్రేమ్ కుమార్ తెలిపారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ లో రాజీవ్ గాంధీ జయంతి వేడుకలను కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జాతీయ మహిళా కాంగ్రెస్ కార్యదర్శి అదిత ఆధ్వర్యంలో పట్టణంలో భారీ ర్యాలీ చేపట్టారు. రాజీవ్ గాంధీ చౌరస్తాలో ఆయన విగ్రహానికి అదిత పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మహిళలు, యువకులకు మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అదిత మాట్లాడుతూ టెలికాం, కంప్యూటర్ రంగాల్లో సాంకేతిక విప్లవానికి రాజీవ్ గాంధీ నాంది పలికారని కొనియాడారు. ఖమ్మం జిల్లా అభివృద్ధిపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలను ఖండిస్తూ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆర్జేసీ కృష్ణ, మాజీ కార్పొరేటర్ పగడాల నాగరాజు, మాజీ డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్జేసీ కృష్ణ మాట్లాడుతూ రఘునాథపాలెం మండలంలో మట్టి గుట్టలు మాయమవుతున్నాయని, అవి ఎక్కడికి వెళ్లాయో కాంగ్రెస్ నేతలు సమాధానం చెప్పాలంటూ డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లా అభివృద్ధి పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేసి ప్రజలకు పూర్తి ప్రయోజనం అందేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి ఆదేశించారు. ఖమ్మం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్, పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తో కలిసి దిశ కమిటీ సమావేశం నిర్వహించారు. జాతీయ రహదారుల పనులు వేగవంతం చేసి భూసేకరణ సమస్యలను పరిష్కరించాలని సూచించారు.
ఖమ్మం జిల్లాలో పీడీఎస్ బియ్యం అక్రమ వ్యాపారానికి పాల్పడుతున్న వ్యక్తిపై పోలీసులు పీడీ యాక్ట్ అమలు చేశారు. కాజా రామారావు అలియాస్ జయంతి రామారావుపై పీడీ యాక్ట్ అమలు చేసినట్లు ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు. రేషన్ డీలర్లు, ఏజెంట్ల ద్వారా పేదలకు అందాల్సిన సబ్సిడీ బియ్యాన్ని అక్రమంగా కొనుగోలు చేసి నిల్వ చేయడంతో పాటు అంతర్రాష్ట్రాలకు తరలించి బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తూ అక్రమంగా ఆర్థిక లాభాలు పొందుతున్నట్లు పోలీసులు తెలిపారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలోని జాతీయ రాజీవ్ రహదారిపై పాలిటెక్నిక్ విద్యార్థులు ఆందోళనకు దిగారు. మానకొండూరు సెంటర్ సమీపంలో వాగేశ్వరి కాలేజ్కు చెందిన విద్యార్థులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. పాలిటెక్నిక్ పూర్తి చేసిన తర్వాత బీటెక్ 2వ సంవత్సరంలో నేరుగా చేరే అవకాశం ఉండగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త నిబంధనలతో మళ్లీ ఇంటర్మీడియట్ నుంచి చదవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త నిబంధనలు వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా కాశీపేట మండలం దేవాపూర్ ఏజెన్సీలో తుడుం దెబ్బ రాష్ట్ర కమిటీ పిలుపుతో బంద్ నిర్వహించారు. పోలీస్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లో ఏజెన్సీ ప్రాంతాల స్థానిక ఆదివాసీలకు 75% రిజర్వేషన్ కల్పించాల్సి ఉన్నప్పటికీ ప్రభుత్వం జనరల్ నోటిఫికేషన్ విడుదల చేసిందని తుడుం దెబ్బ నేతలు ఆరోపించారు. గత నోటిఫికేషన్లో అమలు చేసిన 75% రిజర్వేషన్ను తాజా నోటిఫికేషన్లో తొలగించడాన్ని తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వం వెంటనే నోటిఫికేషన్ను వెనక్కి తీసుకుని సవరించి ఏజెన్సీ ప్రాంతాల్లోని 75% ఉద్యోగాలను స్థానిక ఆదివాసీలకే కేటాయించాలని డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట పాలిటెక్నిక్ విద్యార్థులు ధర్నా చేపట్టారు. పాలిటెక్నిక్ కళాశాలను స్కిల్ యూనివర్సిటీ లేదా శక్తి స్కీమ్లో విలీనం చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిర్ణయంతో 3 ఏళ్ల డిప్లొమా కోర్సులు, ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాలు దెబ్బతింటాయని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇంజనీరింగ్ చదవాలంటే మళ్లీ ఇంటర్మీడియట్ చేయాల్సిన పరిస్థితి వస్తోందని ఆవేదన చెందారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఎదుట విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పాలిటెక్నిక్ విద్యార్థులు ఆందోళనకు దిగారు. జీవో నెంబర్ 97ను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. పేద, మధ్యతరగతి విద్యార్థులు పాలిటెక్నిక్ విద్యపై ఆధారపడి చదువుకుంటున్నారని, కొత్త జీవో అమలైతే ఫీజులు పెరిగే అవకాశముందని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జీవో నెంబర్ 97ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పాలిటెక్నిక్ విద్యార్థులు ర్యాలీ చేపట్టారు. పీడీఎస్యూ ఆధ్వర్యంలో గత 3 రోజులుగా కొనసాగుతున్న నిరసనల్లో భాగంగా విద్యార్థులు భారీగా ర్యాలీ చేపట్టారు. ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో విద్యార్థులు పాలిటెక్నిక్ కళాశాల వద్దే బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. కళాశాల గేట్లకు తాళాలు వేయడంతో అక్కడే నినాదాలు చేశారు. సికింద్రాబాద్ బేగంపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీలంక బస్తీలో పోలీసులు విస్తృతంగా నిర్బంధ తనిఖీలు చేపట్టారు. 300 మందికి పైగా పోలీసులు బస్తీలోని ప్రతి ఇంటిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. తనిఖీల్లో సరైన పత్రాలు లేని 29 ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 5 రౌడీ షీటర్లను అదుపులోకి తీసుకోగా అనుమానాస్పదంగా సంచరిస్తున్న మరో 4 కూడా అదుపులోకి తీసుకుని విచారించారు. అక్రమంగా నిల్వ ఉంచిన 3 ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఎదుట ఆశా వర్కర్లు భారీ ధర్నా నిర్వహించారు. వైద్యాధికారి డాక్టర్ ప్రవీణ్ కుమార్ తమ వస్త్రధారణ, వ్యక్తిగత విషయాలపై అసభ్యకరంగా వ్యాఖ్యలు చేస్తూ మానసికంగా వేధిస్తున్నారని ఆశా కార్యకర్తలు ఆరోపించారు. ఈ విషయంపై జిల్లా డిఎంహెచ్ఓ, స్థానిక ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేసినా వారం రోజులుగా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగారు.